కీర్తనలు గ్రంథము ఆఖరి భాగంలోకి వస్తా ఉన్నాము. ఉన్నతమైన శిఖరాలను అవరోధిస్తూ మనము కీర్తనలు అనేటువంటి ఈ గ్రంథం యొక్క లాస్ట్ సామ్స్‌లోకి వచ్చాము. మనము చూసినట్టుగా 144 నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాము. స్తుతి ఇంకా ఎక్కువగా దేవునికి స్తుతి చేయాలని, ఆయనను ఘనపరచాలని అనేటువంటి కీర్తనల్లోకి వెళ్తా ఉన్నాము. 148 కీర్తనలో మనము 'ద గ్రేటెస్ట్ క్వైర్ ఆర్ ద గ్రాండ్ క్వైర్' అనేటువంటి ఆ క్వైర్‌ని మనము చూడబోతా ఉన్నాము. నిత్యుడగు దేవుడు, ఉన్నవాడు, అనువాడు అయినటువంటి దేవుడు, ఆయన చేసినటువంటి సమస్తము గూడా ఆయనను స్తుతించాలి అనేటువంటిది 148 కీర్తన యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. సృజించబడనిది, ఉన్నది ఒకే ఒక్కడు దేవుడు మాత్రమే. అందుకే ఆయనను మనము ఉన్నవాడు అనే మాట అంటాము. ఉన్నవాడు, అనువాడు అంటే అర్థము ఐ యామ్ హూ ఐ యామ్. మిగిలినవన్నీ కూడా క్రియేట్ చేయబడినవే, సృష్టించబడినవి. దేవదూతలైనను, నక్షత్రాలైనను, గ్రహాలైనను, భూమైనను, మనుష్యులైనను, పక్షులైనను, జలచరములైనను, సముద్రములైనను, అగాధములైనను, పర్వతాలైనా గూడా అన్నీ గూడా ఆ దేవుని యొక్క సృష్టే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రియేటెడ్ థింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్రియేషన్. ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నవాడు. కాబట్టి ఇంత గ్రాండ్ క్రియేషను ఆయనను స్తుతించాలి అనేటువంటిది ఈ కీర్తన యొక్క మెయిన్ పాయింట్. నేను ఇందాక ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, నీ జీవితంలో ఇంకా ఒక్క గంటే మిగిలుంది. నువ్వు ఒక 1 అవర్‌లో చనిపోతావు అని నీకు అనిపించినప్పుడు, ఆ 1 అవరు మంచిగా ఎలా వాడాలంటే, ఆ 1 అవర్ కూడా దేవుణ్ణి స్తుతించు. ఏమని స్తుతించాలి? ఏమని స్తుతించాలంటే, తండ్రి నన్ను సృజించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నన్ను ఈ సృష్టిలోనికి తీసుకొని వచ్చినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నా పట్ల నువ్వు ఎంతో కృప చూపించావు. నేను ఈ అద్భుతమైన, అందమైన ఆకాశాన్ని, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రులను వీళ్ళందరిని చూడగలిగే కృప ఇచ్చావు. ఇంత అందమైన భూమిని నాకిచ్చావు. సముద్రాలను చూడగలిగాను. పర్వతాలను చూడగలిగాను. నేనివన్నీ చూడగలిగాను. నాకు ఎంతో కృప చూపించావు. వీటన్నింటికి మించి తండ్రి నేను నిన్ను విడిచిపెట్టి, నిన్ను తెలియకుండా అంధకారంలో తిరుగుతున్నప్పుడు నన్ను కనికరించావు. నన్ను రక్షించావు. నన్ను నీ దగ్గరికి తెచ్చుకున్నావు. నా కొరకు నీ కుమారుడినిచ్చావు. ఆయన మరణం ద్వారా నాకు నిత్య జీవం ఇచ్చావు. నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాననేటువంటి ధైర్యాన్ని గూడా నాకిచ్చావు. కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. నేను ఇంకొక మాట కూడా చెప్తాను 148 కీర్తనలోకి వెళ్ళటానికి ముందు. అదేంటంటే, మీలో ఎవరైనా గూడా నా జీవితం అంతా నేను పాడు చేసుకున్నాను. నా సంవత్సరాలన్నీ నేను పాడు చేసుకున్నాను. నా బ్రతుకంతా గూడా అర్థం లేకుండా అయిపోయింది అని బాధపడతా ఉంటే గనక, ముందున్న సంవత్సరాలు నష్టపోయిన దాన్ని అంతా గూడా మీరు రికవర్ జేసి, ఇంకా శ్రేష్ఠులు కావాలంటే, ఇంకా మంచివారు కావాలంటే, మిగిలిన సంవత్సరాలన్నీ గూడా దేవుణ్ణి స్తుతించటానికి వాడండి. చాలా అన్నిటికన్నా శ్రేష్టమైనది స్తుతి. మీరేమీ అడగట్లేదు దేవుని దగ్గర నుంచి. నాకిదివ్వు అని అడగట్లేదు దేవుని దగ్గర నుంచి. దేవుడు ఎంత గొప్పవాడో అని ఊహిస్తూ, ఆలోచిస్తూ మీరాయన్ని స్తుతిస్తున్నారు.
ఇదేమి ఊహలో జరుగుతున్నటువంటిది కాదు. నిజానికి ఆయనెవరో, ఆయన ఎంత శక్తి గలవాడో అంత ఎవిడెన్స్ అంతా గూడా, సాక్ష్యం అంతా గూడా నీ కళ్ళ ముందే ఉంది. నిన్ను నువ్వు చూసుకుంటే తెలుస్తది దేవుడు ఎంత శక్తి గలవాడో. అసలు ఈ కన్నులేంటి ఇలా ఉన్నాయి? ఈ మైండ్ ఏంటి ఇలా ఉంది? ఈ సృష్టి ఏంది ఇలా ఉంది? ఇంత మాసివ్ యూనివర్స్, ఇంత యూనివర్స్ ఉందేంటి? ఇదంతా గూడా ఎవిడెన్సే, సాక్ష్యమే. నీ కన్నుల ఎదుటే ఉంది. సో, ఈ సాక్ష్యం అంతా చూసి నువ్వు దేవుడిని స్తుతించాలని నేను 148 కీర్తనలోకి వెళ్ళటానికి ముందు మనందరికీ నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరేమి చేయలేకపోయామని బాధపడకండి. జీవితం పాడైపోయిందని బాధపడకండి. సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయని గూడా బాధపడకండి. మిగిలిన సంవత్సరాలు దేవుడి కోసం బ్రతుకుతానని నిర్ణయం తీసుకోండి. మిగిలిన సంవత్సరాలన్నీ గూడా దేవుడిని స్తుతిస్తానని నిర్ణయం తీసుకోండి. దేవుడు మీ ద్వారా చాలా ఘనపరచబడతాడు. గొప్ప మహిమ తెచ్చుకుంటాడాయన. అంతేకాదు మీరు స్తుతిస్తూ ఉండగా మీకు తెలియకుండానే మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జేస్తాడు. చాలా గొప్ప కార్యాలు జేస్తాడు. మిమ్మల్ని ఎప్పటికీ మారుస్తాడు. అనేక మందికి బ్లెస్సింగ్‌గా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. కాబట్టి స్తుతి అనేటువంటిది శ్రేష్టమైనదిగా మీరు ఎంచుకొని దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించండి. టైం తీసుకోండి. ఏకాంతంగా కూర్చోండి. నేనెళ్లి సముద్రం పక్కన కూర్చొని దేవుడిని స్తుతిస్తానంటే వెళ్ళండి. సముద్రం దగ్గరికెళ్ళండి. నేను పర్వతాల్లో కూర్చొని దేవుడిని స్తుతిస్తానంటే వెళ్ళండి. పర్వతాలు గూడా ఉన్నాయి ఇక్కడే విశాఖపట్నంలో. ఆయన అందమైనటువంటి సృష్టిని చూస్తూ మీరు దేవుడిని స్తుతించాలని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 148 కీర్తనలో దేవుడిని మనము కొంచెం సేపు ఆయన సృష్టికి బయట ఉన్నాడని మనం అనుకుంటే గనక, సృష్టికి బయట ఉన్నాడని అనుకుంటే, నిజానికి ఆ మాట సంపూర్ణంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సర్వము వ్యాపించున్నాడు. నేను ఆయనను సృష్టిలో నుంచి తీసి, బయటికి తీసి మొత్తం ఆయన బయటున్నాడు అనేటువంటి మాట నేను అనలేను. కానీ మీరు అర్థం చేసుకోవటానికి చెప్తున్నాను. సృష్టి అంతటికి ఆయన బయటున్నాడు. మిగిలిందంతా ఏంటంటే సృష్టే. మిగిలిందంతా ఏంటంటే కలిగినది, నిర్మించబడినది, తయారు చేయబడింది. ఆయనొక్కడే ఉన్నవాడు. సో, ఈ కీర్తనలో మనం చూసేటువంటి గొప్పతనం ఏంటంటే, ఈ కీర్తన రాసినాయన చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడిని ఆయన సృష్టించిందంతా గూడా స్తుతించాలి. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ మస్ట్ ప్రైజ్ గాడ్. 148 కీర్తన యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆయన అన్నీ చేశాడు. సమస్తము చేసింది ఆయనే. అన్నిటి యొక్క సృష్టికర్త ఆయనే. కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన్ని స్తుతించాలి. ఆయనను ఘనపరచాలి అనేటువంటిది 148 కీర్తనలో మెయిన్ పాయింట్. చాలామంది భక్తులు 148 కీర్తన చెప్పినటువంటి భక్తులు, పాస్టర్స్ చాలామంది చెప్పేదేంటంటే, ఈ కీర్తనలో అన్ని ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ ఉంది అని చెప్తారు. ఈ కీర్తనలో ఏముందంట? ఈ కీర్తనలో కాస్మాలజీ ఉందంట. కాస్మాలజీ యూనివర్స్‌ని స్టడీ చేయటం గదా! కాస్మాలజీ ఉందంట. ఆస్ట్రోనమీ ఉందంట. ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోకెమిస్ట్రీ, ఆస్ట్రో మ్యాథమెటిక్స్ ఉన్నాయంట. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఉందనంట దీంట్లో. అంతేకాదు దీంట్లో జియాలజీ ఉంది, బయాలజీ ఉంది, బోటనీ ఉంది, ఓషియనోగ్రఫీ అంటారు గదా! అదుంది. ఆంథ్రోపాలజీ ఉంది, సోషియాలజీ ఉంది, మెటీరియాలజీ ఉంది. దీంట్లో మీరు బయట యూనివర్సిటీస్‌లో చదువుకుంటున్నటువంటి అన్ని ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ అంతా గూడా 148 కీర్తనలో ఉంది. చూడండి ఎంత ఆశ్చర్యమంటే మనిషి ఓషన్స్‌ని స్టడీ జేయటానికి, లేకపోతే స్పేస్ స్టడీ జేయటానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని లక్షల గంటలు ఖర్చు పెడుతున్నాడు గానీ, నిజంగా అవన్నీ అక్కడ ఉండటానికి కారణమైన దేవుడిని స్తుతించట్లేదు. వాటిని కలుగజేసిన వాడిని వాళ్ళు స్తుతించట్లేదు. సో, నిజంగా నాకది అనిపిస్తదేంటంటే, ఈ లోకంలో ఉన్నవాళ్ళు జ్ఞానులమని అనుకుంటారు గానీ, నిజంగా వాళ్ళకి జ్ఞానం లేదు.
ఎందుకంటే వాటన్నింటినీ సృజించిన వాడు దేవుడని, ఆయనను స్తుతించాలని గూడా వాళ్ళకి తెలీదనమాట. నిజానికి అంటే ఎక్స్‌ప్లోర్ చేయటం తప్పు గాదు. కాస్మాలజీ తప్పు గాదు, జువాలజీ తప్పు గాదు. బోటనీ గూడా తప్పు గాదు, కెమిస్ట్రీ గూడా తప్పు గాదు. ఆయన యూనివర్స్‌ని చదువుతున్నప్పుడు, ఆయన యూనివర్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు, మీరు చూడాల్సింది దీని వెనకాల ఉన్నటువంటి సర్వశక్తి గల దేవుడిని గాని, మీరు చూడాల్సింది రాళ్ళను గాదు, మీరు చూడాల్సింది నీళ్ళను గాదు. రాళ్ళు, నీళ్ళు అక్కడే ఉన్నాయి. మీరు చూడాల్సింది సూర్యుడిని గాదు, మీరు చూడాల్సింది నక్షత్రాలను గాదు, మీరు చూడాల్సింది గ్రహాలను గాదు. ఆటెనకాల ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడిని చూడాలి అనేటువంటిది 148వ కీర్తనలో మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైన సత్యము. సో, మెయిన్ పాయింట్ ఏంటి? చాలా సింపుల్‌గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 148వ కీర్తనలో మెయిన్ పాయింటు ఏంటంటే స్తుతించమంటున్నాడు. ఏమంటున్నాడు? స్తుతించమంటున్నాడు. మొదటి వచనంలో ఆ మాటను మనం చూస్తాం. యెహోవాను స్తుతించుడి. 14వ వచనం ఆఖరి మాట ఏంటి? యెహోవాను స్తుతించుడి. అంటే ఆయనను పొగడండి, ఆయనను కీర్తించండి, ఆయనను ఘనపరచండి, ఆయనను మహిమపరచండి. ఆయన వైపు నీ ముఖము తిప్పండి, ఆయనను చూడండి, ఆయనను చూసి ఆయన ఎంత గొప్పవాడో మీరు చెప్పండి అని చెప్పేటువంటి కీర్తన 148వ కీర్తన. అంతేకాదు ఇంకా మీరు మొదటి వచనంలో రండి. మొదటి వచనంలో మరలా యెహోవాను స్తుతించండి అన్నాడు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి అన్నాడు. అంతేకాదు ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించండి. సో, ఆయన ఒక్కరినొక్కరిని పిలుస్తున్నాడు స్తుతించటానికి. స్తుతించండి, స్తుతించండి అని చెప్పి విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఒకరినొకరిని స్తుతించండి, స్తుతించండి అని పిలుస్తున్నాడు. రెండో వచనంలో ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి. స్తుతించండి. మరలా మెయిన్ పాయింట్ అదే. మూడో వచనంలో సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. సో, మరలా మెయిన్ పాయింటు స్తుతించటమే. నాలుగో వచనంలో పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఏడో వచనంలో భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. మరి 11వ వచనం ఆఖరిలో యెహోవాను స్తుతించుడి. ఐదో వచనంలో కూడా ఉంటది గదా! అవి యెహోవా నామమును స్తుతించును గాక అనే మాట ఉంటది ఐదో వచనంలో. అవి యెహోవా నామమును స్తుతించును గాక. 13వ వచనంలో యెహోవా నామము స్తుతించుదురు గాక అనే మాటని మనము చూస్తామన్నమాట. సో, బేసికల్‌గా పాయింట్ ఏంటి? మనం అన్ని వచనాలను చూసాము. కింద నుంచి పై వరకు అన్ని వచనాలు చూసాం. మెయిన్ పాయింట్ ఏంటి? మెయిన్ పాయింట్ యెహోవాను స్తుతించాలి. ఎవరు స్తుతించాలి అనేటువంటిది ఇంకా మనం చూడలేదు. మెయిన్ పాయింట్ అయితే ఏంటంటే, ఈ కీర్తనంతా చెప్పేది మనమంట అందరూ దేవుడిని స్తుతించాలి. సో, తర్వాత రెండో పాయింట్ స్తుతించాలి అనేటువంటిది మెయిన్ పాయింట్ మనకర్థమైంది. ఎవరు స్తుతించాలి దేవుడిని ఈ కీర్తన ప్రకారము? ఎవరు స్తుతించాలంట? ఆ! ఈ కీర్తనలో అందరూ అనే మాట చాలా సార్లు ఉందండి. చాలా సార్లు మనం చూసేటువంటి మాటేంటంటే, అందరూ అనేటువంటి మాట. అంటే నో ఎక్సెప్షన్ ఒకళ్ళని వదిలిపెట్టటం గాదు. ఏ విషయానికెళ్ళినా గూడా. రెండో వచనంలో దూతలందరూ అంట. మీరందరూ ఆయనను స్తుతించుడి అని ఉంది గదండీ! రెండో వచనంలోనే ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఒకళ్ళని గూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవదూతలలో ఉన్నటువంటి అందరూ గూడా ఆయన్ని స్తుతించాలంట. దేవదూతల్లో ఉన్న అందరూ స్తుతించాలంట. అంతేకాదు మూడో వచనంలో సూర్య, చంద్రులు, కాంతి గల నక్షత్రములు మీరందరూ అన్నాడు మళ్ళీ మూడో వచనంలో. మూడో వచనంలో ఏమంటున్నాడు ఇప్పుడు? ఆల్ స్టార్స్, సన్ అండ్ మూన్ ఎవ్రీవన్ షుడ్ వర్షిప్ గాడ్. అంటే ఏంటి? మీకు ఆకాశం వైపు చూస్తే కనపడుతున్నయి అన్నీ గూడా ఆయనను స్తుతించాలంట. మరి ఇంకా కొంచెం ముందుకొచ్చామనుకోండి, మనము ఇదే మాటని మరలా, మరలా చూస్తాం. ఏడో వచనంలో ఈ మాట ఉండాలనమాట. సమస్త అగాధ జలములారా అనేటువంటి మాట ఉండాలి. ఆల్ డీప్స్ సమస్త అనే మాట లేదు తెలుగులో. మీరక్కడ సమస్త అగాధ జలములారా అని ఉండాలి. ఆ సమస్త అనేటువంటిది మీరు అక్కడ యాడ్ జేసుకోండి. ఏడో వచనంలో సమస్త అగాధ జలములారా అనే మాట మనము చూడాలి. తొమ్మిదో వచనంలో సమస్తమైన గుట్టలారా, ఆ గుట్టలు అనే మాట ఉంది గదండీ! ఆ గుట్టలు అంటే మీరనుకుంటున్నటువంటి గుట్టలు గాదు. ఈ గుట్టలు హిల్స్. మన విశాఖపట్నంలో ఉన్నయన్నీ గూడా గుట్టలే. మనం పర్వతాలు అనే మాట బాగా ఎత్తుగా ఉండాలి. పర్వతాలు అంటానికి. మౌంటైన్స్ అంటానికి.
దీస్ ఆర్ హిల్స్. ఆ గుట్టలనేటప్పటికే మీరేదన్నా మట్టి దెబ్బలనుకుంటారేమో. మట్టి దెబ్బలు కాదు ఇక్కడ మాట్లాడుతుంది. హి ఈస్ టాకింగ్ అబౌట్ హిల్స్. అంటే కొండలు, పర్వతాలు, పర్వతాలతో పాటు ఏమంట కొండలు గూడా, సమస్తమైన కొండలు ఆయనను స్తుతించాలి అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత 10వ వచనంలో మనము ఆల్ లైవ్ స్టాక్ అనేటువంటి మాట, సమస్త పశువులారా అని ఉండాలి. సమస్త అని ఉండాలక్కడ. అక్కడ సమస్త మిస్ అయింది. మీరక్కడ గూడా సమస్త పశువులారా అనేటువంటి మాటని మీరు యాడ్ జేసుకోండి. సమస్త ప్రజలారా అనే మాటుంది. సమస్త అనే మాటుంది గదా! అది గూడా మీరు అండర్‌లైన్ జేసుకోండి. 11వ వచనంలో సమస్త న్యాయాధిపతులారా అనే మాటుంది. అది గూడా అండర్‌లైన్ జేసుకోండి. 13వ వచనంలో అందరును అనే మాటుంది గదండీ! సో, స్కోప్ ఏంటంటే ఎవరిని విడిచిపెట్టాడు ఈ కీర్తనలో? ఎవరు లేరు. అందరూ అంట, అన్నీ అంట మన దేవుడిని స్తుతించాలంట. నో ఎక్సెప్షన్. నిజానికి మీరు ఊహించండి. మనము ఇంతమందిగా పాడితేనే దేవుడు ఎంతో మహిమపరచబడుతున్నాడు. ఈ సృష్టి అంతా గూడా, సృష్టిలో ఉన్న అన్నీ గూడా ఆయనని కంటిన్యూగా ఆరాధన చేస్తా ఉందనుకోండి. వర్షిప్ చేస్తా ఉన్నాయనుకోండి. ది యూనివర్సల్ క్వైర్ అంటాం గదా! ద క్రియేషన్ క్వైర్. సృష్టి అంతా కలిసి, అన్నీ కలిసి దేవుడిని స్తుతిస్తా ఉన్నాయనుకోండి. ఎలా ఉంటదో చూడండి. దిస్ ఈస్ గ్రాండ్ క్వైర్. ఈ క్వైర్ భూమి మీద ఎవరు క్రియేట్ చేయలేరు. ఇంత గ్రాండ్ స్కేల్‌లో, ఇంత వండర్‌ఫుల్‌గా ఎవ్వరు చేయలేరు. కానీ ఈ కీర్తనలో అడుగుతుందేంటంటే, కీర్తన ద్వారా కోరుకుంటుందేంటంటే, సమస్తము, కలిగి ఉన్నది సమస్తము, సృష్టించబడినది సమస్తము గూడా మన దేవుడిని స్తుతించాలంట. స్తుతించాలి అనేటువంటిది మెయిన్ పాయింటు. అందరూ స్తుతించాలనేటువంటిది మెయిన్ పాయింట్. సో, ఈ కీర్తన 2 భాగాల్లో ఉందండి. 2 పార్ట్స్ ఉంది ఈ కీర్తనలో. సో, ఆ పార్ట్స్ ఏంటో నేను చెప్తాను. తర్వాత నేను వివరణలోకి వెళ్తాను. 2 పార్ట్స్ ఏంటంటే, మొదటి 6 వచనాల్లో మనము ఆకాశంలోనే ఉంటాం. మొదటి 6 వచనాల్లో మనము ఆకాశంలోనే ఉంటామనమాట. అంటే పైననమాట. హెవెన్లీ రెల్మ్ అంటాం మనము. మొదటి 6 వచనాల మొత్తం గూడా మనం హెవెన్లీ క్వైర్, లేకపోతే పరలోక సంబంధమైనటువంటి వాళ్ళే మనం చూస్తాము. 7వ వచనం నుండి 14వ వచనం వరకు మొత్తము భూమి మీదే ఉంటామనమాట. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు భూమి మీద ఉంటాము. మొదటి 6 వచనాల్లో మనము ఆకాశంలో, లేకపోతే హెవెన్స్‌లో ఉంటాము. సో, ఇది మేజర్ సెపరేషన్. ఆ సెపరేషన్‌ని మనం చూడొచ్చు. నేను టెక్స్ట్‌లో నుంచి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. బట్ స్కోప్ అయితే ఇది. ఆ డివిజన్ అయితే 2 పార్ట్సే ఉంది కీర్తనలో. ఆ డివిజను 6 వచనం దగ్గర ఎండ్ అవుతుంది. 7 వచనం నుంచి మనము కిందకి భూమి మీదకొచ్చేస్తాం. ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చేస్తాము. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ఆరాధనకు ఈయన పిలుస్తున్నటువంటి వాళ్ళని ఈయన ఎలా పిలుస్తాడంటే, పిలవటం డైరెక్ట్‌గా మనల్ని ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్తాడు. మొదటి వచనంలో ఎక్కడికి తీసుకెళ్తాడంటే, ఉన్నత స్థల నివాసులారా, ఆకాశ వాసులారా, ఆయన దూతలారా అనేటువంటి మాటతో, అంటే హెవెన్స్‌లో గూడా డైరెక్ట్‌గా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే, దేవదూతల దగ్గరికి తీసుకెళ్తున్నాడు. దేవదూత దగ్గర మొదలుపెడుతున్నాడు. అక్కడ మొదలుపెడతాడు. మొదలుపెట్టినప్పుడు భూమి మీదకొచ్చేటప్పటికి ఏం జేస్తాడో తెలుసా అండి? భూమి మీదకొచ్చేటప్పటికి, భూమి మీద ఉన్నటువంటి అన్నిటికన్నా ఎత్తైన స్థలాల్లో మొదలుపెట్టడు. భూమి మీదకొచ్చేటప్పటికే అత్యున్నత లోతైన స్థలాల దగ్గర మొదలుపెడతాడనమాట. సో, అంటే భూమి మీదకొచ్చేటప్పటికి ఏమంటాడు చూడండి. మీరు ఏడో వచనంకొచ్చేటప్పటికే భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా అన్నాడు కదండీ! అగాధ జలములు అంటే అర్థమేంటి? అగాధము అంటే అర్థమేంటి? డీప్. సో, అంటే భూమి మీద ఎక్కడ మొదలుపెట్టాడు? భూమి మీద లోతుల్లో మొదలుపెట్టాడు. పైన ఆకాశంలో ఎక్కడ మొదలుపెట్టాడు? ఆకాశంలో అన్నిటికన్నా ఉత్తమమైన వాటి దగ్గర మొదలుపెట్టాడు. సో, ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ద లోయెస్ట్ పాయింట్ టు ద హైయెస్ట్ పాయింట్, మొత్తము గూడా దేవుడిని స్తుతించాలి. దేవుడిని స్తుతించాలి. ఇది మెయిన్ పాయింట్. ఎవ్వరు కూడా నేను దేవుడిని స్తుతించను అనకూడదు.
అందరూ ఆయన వలన కలిగిన వారే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశతో సంతోషంగా ముందుకొచ్చి దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటిది ఈ కీర్తనలో మనం చూసేటువంటి మెయిన్ పాయింట్ అన్నమాట. సో, ఇప్పుడు మనము ఇక్కడ ప్రాముఖ్యంగా ఐదుగురిని చూస్తాము దేవుణ్ణి స్తుతించే వాళ్ళని. ఈ ఐదుగురు ఎవరు అనేటువంటిది నేను చెప్తాను. చెప్పిన తర్వాత మనము వాళ్ళు ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నారో చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను 2 పాయింట్లు చెప్పాను. ఒకటి, ఈ కీర్తన యొక్క మెయిన్ పాయింట్ దేవుణ్ణి స్తుతించాలని చెప్పాను. రెండో పాయింట్ ఏం చెప్పానంటే, ఈ కీర్తనలో ఎవరు ఆయన్ని స్తుతించాలో కూడా చెప్తుంది అని చెప్పి, సమస్తము, అందరూ అనే మాటలు నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. కానీ మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ఈ 2 మెయిన్ పాయింట్స్ కాదు ఈ కీర్తనకి. ఈ 2 మెయిన్ పాయింట్స్ కాదు. ఈ 2 కాకపోతే పాస్టర్ గారు మెయిన్ పాయింట్ ఏంటన్నారనుకోండి. మెయిన్ పాయింట్ ఏంటో చెప్పమంటారా? మెయిన్ పాయింటు మూడో పాయింట్ అదేంటో తెలుసా? అసలెందుకు స్తుతించాలి ఆయన్ని? ఆయన్నెందుకు స్తుతించాలి? అది మెయిన్ పాయింట్. మెయిన్ పాయింట్‌ని మనం 5 వచనం, 6 వచనంలో చూస్తాము. 13 వచనం, 14 వచనంలో చూస్తాం. ఈ కీర్తనకి మిగిలినవన్నీ గూడా సపోర్ట్ జేస్తున్నాయి ఈ వచనాలకి. మెయిన్ వచనాలు 5, 6 తర్వాత 13, 14. మిగిలిన వచనాలన్నీ ఎందుకున్నాయంటే, ఇదిగో ఈ వచనాల్లో ఉన్నదాన్ని నెరవేర్చడానికే ఉన్నాయన్నమాట. సో, థట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఏంటి 6, 7 మెయిన్ పాయింటు. తర్వాత 13, 14 మెయిన్ పాయింట్. సో, ఈ మెయిన్ పాయింట్‌ని గనక మనము మిస్ అయ్యామనుకోండి. మనం ఏం మిస్ అయ్యామంటే, ఓహ్! అందరూ రండి, అందరం కలిసి దేవుడిని స్తుతిద్దాము. కానీ ఎందుకు స్తుతిస్తున్నామో మనకు తెలీదు. ఎందుకు దేవుడిని గనపరుస్తున్నామో, ఎందుకు దేవుడిని గొప్ప చేస్తున్నామో మనకు తెలీదు. సో, ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఆయనను ఎందుకు స్తుతించాలో చెప్తున్నాయి. సో, మనం అక్కడ జాగ్రత్తగా ఆగి వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. మొదటి వచనంలో నేను మొదలుపెడుతున్నాను. మొట్టమొదట ఎవరిని పిలుస్తున్నాడంటే, దేవదూతలను పిలుస్తున్నాడు దేవుడిని స్తుతించడానికి. ఎవరిని పిలుస్తున్నాడు? దేవదూతలను పిలుస్తున్నాడు. మొదటి వచనము నిజానికి ఇలా ఉండాలి. ఆకాశ వాసులారా, ఉన్నత స్థల నివాసులారా అని ఉంది గదండీ! నేను అనుకుంటాను అనువాదము అలా కాదు. నేనిప్పుడు చెప్తాను ఎలా ఉండాలో అనువాదం అక్కడ. జాగ్రత్తగా వినండి. ఏమని ఉండాలంటే, ఆకాశముల నుండి యెహోవాను స్తుతించుడి అని ఉండాలి. ఆకాశ నివాసులారా గాదు, ఆకాశ వాసులారా గాదు. ఆకాశముల నుండి యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ హిమ్ ఫ్రమ్ ద హెవెన్స్ అంటే ఆకాశము నుండి దేవుడిని స్తుతించాలంట. అలా ఉందన్నమాట టెక్స్ట్‌లో. మీరు ఏ ట్రాన్స్‌లేషన్ అయినా చూడండి. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ అన్నీ గూడా రైట్ వేలో దీన్ని క్యాప్చర్ చేశారు. ఎలా అంటే ప్రైజ్ హిమ్ ఫ్రమ్ ద హెవెన్స్ అంటే అర్థం ఏంటి? ఆకాశము నుండి ఆకాశము నుండి యెహోవాను స్తుతించుడి అని ఉండాలి. తర్వాత నెక్స్ట్ లైను ఉన్నత స్థలములలో ఆయనను స్తుతించుడి అని ఉండాలి. ఉన్నత స్థల నివాసులారా గాదు. ఉన్నత స్థలములలో ప్రైజ్ హిమ్ ఇన్ ద హైట్స్ అనేటువంటి మాటను మనం చూస్తామనమాట. సో, ఉన్నత స్థలములలో ఆయనను స్తుతించుడి. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది రెల్మ్ అంటే ఏరియా. ఆయన మాట్లాడుతున్నటువంటిది ఇక్కడ ఉన్నత స్థల నివాసులారా కాదు, ఆకాశ వాసులారా కాదు. ఆకాశములలో నుండి ఆయనను స్తుతించండి. ఉన్నత స్థలములలో ఆయనను స్తుతించండి. ఇంతకీ ఎవరిని అనేటువంటిది ఆయన ఇంకా చెప్పలేదు. కానీ ఆయన చెప్పటానికి ముందు ఏమంటున్నాడంటే స్కోప్ చెప్తున్నాడు మనకి. ఏమని చెప్తున్నాడంటే ఇదిగోండి ఈ ప్లేసెస్‌లో హెవెన్స్‌లో, హైట్స్‌లో అంటే ఉన్నతమైన స్థలాలలో మరి ఆ పైనున్నటువంటి స్థలాలలో మీరు దేవుణ్ణి స్తుతించండి అని చెప్తున్నాడు. ఇంకా ఎవరో చెప్పటం మొదలుపెట్టలేదు మొదటి వచనంలో. మనం రెండో వచనంకొచ్చేటప్పటికే ఎవరో మనము చూస్తామనమాట. ఎవరిని పిలుస్తున్నాడు ఆయనను ఆరాధించటానికి? ఎవరిని పిలుస్తున్నాడు? దేవదూతలను పిలుస్తున్నాడు. దేవదూతలు ఆయన దూతలారా అనేటువంటి మాట ఉంది గదండీ! దట్ ఈస్ హిస్ ఏంజెల్స్ అంటాం. మనం ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో హిస్ ఏంజెల్స్ అండ్ హిస్ హోస్ట్ అండ్ తర్వాత ఏమనుంది ఆయన సైన్యములారా అని ఉంది గదండీ! సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట మనం చదువుతాం గదా! సైన్యములారా అనేటువంటిది గూడా దేవదూతల గురించి మాట్లాడుతున్నటువంటి మాటే. దేవదూతల్లో గూడా వాళ్ళకి ర్యాంకింగ్ ఉంది. వాళ్ళు ఎవరెవరు ఏం జేస్తారనేటువంటిది ఆ ర్యాంకింగ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటానికి ఆర్మీస్ ఆఫ్ గాడ్ లేకపోతే దేవుని సైన్యములు అనే మాట మనం వాడతాము. సో, ఆయన బయలుదేరుతా ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తా ఉన్నప్పుడు వేవేల కొలది దేవదూతలతో ఆయన బయలుదేరతాడు అనేటువంటిది. ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనేటువంటి మాటని మనం చదువుతాము. సో, దూతలు, సైన్యములు విషయమైతే మాత్రం అందరూ గూడా
దేవదూతలే. అందరూ ఎవరు? దేవదూతలు. మనము వాళ్ళని ఏమంటాము? ఏంజెల్స్ అంటాం. సో, ఇక్కడ కీర్తనలో మీరు జాగ్రత్తగా అర్థం జేసుకోవాల్సిందేంటంటే, దేవదూతలనందరిని పిలుస్తున్నాడు. మీరు దేవుణ్ణి ఆరాధన చేయండి, స్తుతించండి. ఆయనను గొప్ప చేయండి, ఆయనను పొగడండి అని దేవదూతలనందరిని పిలుస్తున్నాడు. దేవదూతల విషయానికొస్తే నేననుకుంటాను, సృష్టిలో ఈ మాటని వాళ్ళు చక్కగా నెరవేరుస్తున్నారు. ఈ పిలుపుకి వాళ్ళు లోబడుతున్నారు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళలో ప్రాముఖ్యంగా దేవదూతలు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. మనిషికున్న ప్రాబ్లము ఏంటంటే, నేను కొలస్సీలకు రాసిన పత్రిక చెప్పినప్పుడు చెప్పాను. దేవదూత ఆరాధన అనేటువంటి దాని గురించి మాట్లాడాను. మీకు గుర్తు లేకపోతే కొలస్సీలకు రాసిన పత్రిక మీరు చదవండి. మనిషి దేవదూతలను ఆరాధిస్తున్నాడు. మనిషికి దేవదూతల పిచ్చుంది. దేవదూతలను చూసాను. దేవదూతలు కనపడ్డారు. దేవదూతలు ఎదుట సాగిలపడతాను. దేవదూతలను ఆరాధిస్తాను. దేవదూతలంటే మీకెవరో తెలీదు. వాళ్ళెంత శక్తి గలవారో మీకు తెలీదు. వాళ్ళు ఏం చేయగలరో మీకు తెలీదు. మీరు చెప్పింది కొంత సత్యముంది దీంట్లో. దేవదూతలు శక్తి గలవారే. వాళ్ళేం చేయగలరో మాకు తెలుసు. అదంతా నిజమే. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, దేవదూతలు గూడా దేవుని సృష్టే. దేవదూతలను దేవుడు చేశాడు. ఆయన కలుగజేయవలనని చెప్పగా వాళ్ళు కలిగారు. వాళ్ళకి మీరు దేవుడు ఏ స్థానం ఇచ్చాడో మీరు గూడా, నేను గూడా అదే స్థానం ఇవ్వాలి. వాళ్ళ స్థానము దేవుడు నిర్ణయించాడు. వాళ్ళు ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న పాయింటు ఏంటంటే, దేవదూతలను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, మీరు దేవుణ్ణి ఆరాధించండి. నిజానికి దేవదూతలను మనము చాలా చోట్ల దేవుణ్ణి ఆరాధించటము చూస్తాం. దేవుని సన్నిధిలో సెరాపులు, దేవదూతలు ఆయనను నిత్యము ఆరాధన చేస్తానే ఉన్నారు. యెషయా గ్రంథము 6 అధ్యాయము, ప్రకటన గ్రంథము 4 అధ్యాయము మనము చూస్తే దేవుణ్ణి వాళ్ళు మానక రాత్రింబగళ్ళు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాడు. ఆయన పిలుస్తుందేంటంటే దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతలే కాదు. మొత్తము దేవదూతలందరూ గూడా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటిది పాయింట్ నేననుకుంటాను. చక్కగా వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎవరి వలన కలిగారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నారు. సో, ఈ పిలుపుకి నేననుకుంటాను దేవదూతలందరూ నవ్వుతూ ఏం చెప్తారో తెలుసా? మేము అంగీకరిస్తున్నాము ఈ పిలుపుతో. మేము దేవుడిని ఆరాధిస్తున్నాము. మేము దేవుడిని ఆరాధిస్తాము. దేవుడిని ఆరాధిస్తాము. ఆయన మాత్రమే స్తుతికి పాత్రుడు. ఆయనను మాత్రమే మనం స్తుతించాలి. మేము అన్ని ర్యాంక్స్ అంటే హైయెస్ట్ ర్యాంకింగ్ మిఖాయేల్ దగ్గర నుంచి మొదలుకొని ఎన్ని ర్యాంక్స్‌లోకెళ్ళినా గూడా అందరూ దేవుని ఎదుట సాగిలపడతారు. కోట్లాను కోట్ల దేవదూతలు మనం ప్రకటన గ్రంథము 5 అధ్యాయంలో గూడా చూస్తాము. ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల దేవదూతలను చూస్తాము. బట్ ఈ సమూహం అంతా గూడా ఈ సైన్యములన్నీ గూడా తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనేటువంటిది మొట్టమొదటి పాయింట్. మొట్టమొదటి గ్రూపు దేవదూతలు. రెండో గ్రూప్ ఎవరు? రెండో గ్రూప్ మూడో వచనం మనం నాలుగో వచనంలో చదువుతాం. ఈ రెండో గ్రూపు ఎవరంటే సూర్య చంద్రులు, కాంతిగల నక్షత్రములు, పరమాకాశము మనము ఏమంటాము హైయెస్ట్ హెవెన్స్ అండి. ఆకాశము పైన ఉన్నది పరమాకాశం. మీకు నేను దాన్ని వర్ణించాల్సిన అవసరం లేదు. ఆకాశము పైన ఉన్నదాన్ని అంటే ఉన్నతమైన ఆకాశము, పరమాకాశం. ద హైయెస్ట్ ఆఫ్ హెవెన్స్ అంటాం మనము. సో, పరమాకాశము అంతేకాదు ఇంకా ఆకాశము పైనున్న జలములారా అనేటువంటి మాట కూడా ఇక్కడ వాడాడు. ఇక్కడ మనము బేసికల్‌గా చూస్తున్నటువంటి ఏరియా ఏంటంటే ముందు దేవదూతలు అయిపోయారు. దేవదూతల తర్వాత నెక్స్ట్ స్కోప్‌లోకొచ్చిందేంటంటే ఎవరొచ్చారు? ఆల్ స్టార్స్. ఆల్ స్టార్స్. అంటే నక్షత్రములు, కాంతిగల నక్షత్రములు. స్టార్స్‌తో పాటు ప్లానెట్స్. స్టార్స్‌తో పాటు ఎవరొచ్చారు? ప్లానెట్స్. తర్వాత
మనకు పైన కనపడుతున్నటువంటి పరమాకాశము అనే మాట ఉంది కదండీ! ఎంటైర్ స్కైస్ అన్నీ కనిపిస్తున్నాయిక్కడ. ఎన్ని నక్షత్రాలను ఇప్పుడు మనం ఇక్కడ కాస్మాలజీ మాట్లాడాలా? లేకపోతే ఆస్ట్రానమీ మాట్లాడాలా? ఆస్ట్రోఫిజిక్స్ మాట్లాడాలా? స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ మాట్లాడాలా? ఏం మాట్లాడాలిక్కడ? స్కోప్ అయితే మాత్రం మొత్తం ఎంటైర్ యూనివర్స్. ఎంటైర్ యూనివర్స్‌లో ఉన్నటువంటి ఆల్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్స్ వాటన్నింటిని గూడా పిలుస్తున్నాడు. మీరొచ్చి దేవుడిని స్తుతించండి అని పిలుస్తున్నాడు. ఇక్కడ ఆకాశము పైనున్న జలములారా అనే మాట ఉంది గదండీ! మనం 4 వచనంలో. పరమాకాశం అనేటువంటిది మనకర్థమైంది. ఆకాశము పైనున్న జలములారా అనే మాట అంటే ఆకాశంలో నీళ్లున్నాయా? ఒకవేళ ఆకాశంలో నీళ్లుంటే ఎక్కడున్నాయి? అనేటువంటి మాట మనం అడుగుతాం. నేననుకుంటాను ఆకాశము వైపు నుంచే దేవుడు మనకి కావాల్సినటువంటి వాటర్ అంతా ఇస్తున్నాడు. వాటర్ పైనుంచే వస్తుంది మనకి. భూమికి కావాల్సిన నీళ్ళన్నీ గూడా పైనుంచే దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. సో, ఇది కాకుండా ఇంకా ఏదైనా పైన దేవుడు వాటర్‌ను దాచిపెట్టాడా అని కొంతమంది అడుగుతుంటారు. నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ పరమాకాశంలో, ఆకాశంలో ఎక్కడో జలములున్నాయని, కామెట్స్ ఉన్నాయని, వాటిలో వాటర్ ఉందని, ఇంకో చోట వాటర్ ఉందని ఎవరైనా చెప్తే మేబీ కరెక్ట్ అయి ఉంటదేమో నాకు తెలీదు. బట్ నాకర్థమైందేంటంటే ఆకాశము పైనుంచి భూమి పైకి వస్తున్నటువంటి జలములన్నింటిని గూడా ఆయన పిలుస్తున్నాడు. అగైన్ మనం ఇంకా స్కైలోనే ఉన్నాం. ఆకాశంలోనే ఉన్నాం. ఆకాశంలో ఉన్నటువంటి మనకంటే బేసికల్‌గా నువ్వు భూమి మీద నిలబడి, నువ్వు స్కై వైపు చూస్తే కనపడేటువంటి అన్నిటిని గూడా ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, మీరొచ్చి దేవుణ్ణి స్తుతించండి. ఇప్పుడు ఎన్ని నక్షత్రాలున్నాయి? ఎన్ని స్టార్స్ ఉన్నాయి? మనము ఆల్రెడీ చూసాం దీని డిస్కషన్ అంతా గూడా. ఈ నక్షత్రములను చేసినవాడు ఆయనే. నక్షత్రముల సంఖ్యను నిర్ణయించినవాడు ఆయనే. నక్షత్రములకు పేర్లు పెట్టి పిలుచువాడు ఆయనే. ఇదంతా మనం జూసాం. ఎన్ని స్టార్స్ ఉన్నాయి? ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? ఈ ప్లానెట్స్ అన్నీ గూడా ఏంటి అని మనం చూస్తున్నప్పుడు స్కోప్ అయితే మాత్రం నాకు భూమి మీద నిలబడితే మొత్తం అంతా యూనివర్స్ స్కోప్ అంతా గూడా ఈ వచనాల్లో కనపడుతుంది. కానీ, ఈ వచనాల్లో మనము ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఉంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే, ఇవేవి మాట్లాడగలిగినయి కాదు గదా! ఇవేవి మాట్లాడగలిగినయి కాదు. సూర్యుడు మాట్లాడలేడు, చంద్రుడు మాట్లాడలేడు. పరమాకాశము మాట్లాడలేదు. కాంతిగల నక్షత్రాలు గూడా మాట్లాడలేవు. ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్, లైఫ్‌లెస్ ఆబ్జెక్ట్స్. దే ఆర్ నాట్ బీయింగ్స్. ఏంజెల్స్ యెస్. దేవదూతలు యెస్. నేను అంగీకరిస్తాను దాంతో. దేవదూతలు దేవుడిని స్తుతించగలవు. ఎందుకంటే వాళ్ళు బీయింగ్స్ కాబట్టి ఆళ్ళు మాట్లాడతారు, దేవుడిని స్తుతిస్తున్నారు అనేటువంటిది మనం దేవుని వాక్యంలో చూస్తాం గదా! ఇక్కడ క్వెషన్ ఏంటంటే, అసలు వీళ్ళు మాట్లాడలేరు గదా! ఇవన్నీ పదార్థం గదా! మ్యాటర్ గదా! ఈ మ్యాటర్‌లో లైఫ్ లేదు గదా! మాట్లాడగలిగినటువంటిది నేను అని చెప్పలేదు. ఏ స్టారు గూడా నేనని చెప్పలేదు. మాట్లాడలేదు. దేవుడిని మరి ఎలా స్తుతిస్తది అనేటువంటి మాట జనరల్‌గా చాలామంది ఇక్కడికొచ్చేటప్పటికే దేవుడిని ఎలా స్తుతిస్తారు వీళ్ళందరూ? ఆకాశం ఎలా స్తుతిస్తది దేవుడిని? ఆకాశము మీకు కనపడుతున్నటువంటి బ్లూ కలర్‌లో కనపడేటువంటి బ్లాక్ స్కై ఉంది గదండీ! ఆ స్కై ఎలా స్తుతిస్తది దేవుడిని? ఎక్స్‌పాన్స్ అంటాం గదా! మనం మొత్తం. దాంట్లోనే గదా! అన్నీ ఎలాడుతా ఉంది. అదంతా ఎలా స్తుతిస్తది దేవుడిని? ఆన్సరు, ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? ఆన్సర్ ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి. ఆన్సర్ ఏంటంటే, అవి మాట్లాడకుండానే దేవుడిని స్తుతిస్తుంటాయి. మాట్లాడకుండానే దేవుడిని స్తుతిస్తా ఉంటాయి. ఎలా మాట్లాడకుండా స్తుతిస్తాయి? జస్ట్ ఆలోచించేయండి. ఎలా మాట్లాడకుండా నేను చెప్తాను. మీరు భూమి మీద టాలెస్ట్ బిల్డింగ్ ఏదైనా ఎవరైనా కట్టారనుకోండి. ఒక 200 అంతస్తులున్న బిల్డింగ్ ఒకటి కట్టారండి. మీరు ఆ బిల్డింగ్ దగ్గరికెళ్లి నుంచున్నారనుకోండి. నుంచోగానే బిల్డింగ్ మాట్లాడతదా? మాట్లాడదు. కానీ బిల్డింగ్ నీతో మాట్లాడుతుందా? బిల్డింగ్ నీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? అది అసలు ఎలా కట్టారు? మీరు ఫస్ట్ అక్కడ నుంచొని ఏమడుగుతారో తెలుసా? ఈ బిల్డింగ్ ఎలా కట్టారు?
మరి ఇదేంటి ఎంత ఎత్తున ఉంది? ఎవరు కట్టారు? దీని వెనకాల ఎవరున్నారు? అసలు ఎలా నిలబడతది? పక్కకు ఒరిగిపోవాలి గదా! గాలొస్తే గాలితో పాటు ఎటెళ్తుంది? మళ్ళీ గాలితో పాటు వెనక్కి తిరిగొస్తుంది. ఇదంతా అద్భుతంగా ఉంది. మీరక్కడ నిలబడిన ప్రతిసారి గూడా, దాన్ని చూసిన ప్రతిసారి గూడా, ఇదొక అద్భుతమే అని మీరు అనుకుంటా ఉంటుంటారు. ఆ బిల్డింగ్ ఏం జెప్తుందో తెలుసా మీకు? నేనిక్కడ ఉండటానికి కారణము నేను గాదు. నన్ను ఒక వ్యక్తి కట్టాడు. అందుకని నేనిక్కడున్నాను. ఆయన ఎంత తెలివిగల్లోడో మీకు తెలుసా? ఆయనకి మ్యాథమెటిక్స్ ఎంతొచ్చో తెలుసా మీకు? ఆయనకి ఫిజిక్స్ ఎంతొచ్చో తెలుసా మీకు? ఆయన కాలిక్యులేషన్స్ ఎలా చేయగలడో తెలుసా మీకు? ఆయన కట్టాడంటే నేనింత గట్టిగా నిలబడగలుగుతున్నానంటే కారణం ఆయనే తెలుసా మీకు? సో, అంటే నీతో మాట్లాడాల్సిందంతా గూడా మాట్లాడతది. మీరనుకుంటున్నారా సృష్టి దేవుడిని స్తుతించట్లేదని? సృష్టి మొత్తము దేవుడిని స్తుతిస్తా ఉంది. దేవుడిని ఘనపరుస్తా ఉంది. దేవుడిని గొప్ప చేస్తా ఉంది. పాస్టర్ గారు మీకెలా తెలుసు మౌనముగా దేవుడిని స్తుతిస్తుందని? సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా దేవుడిని పరమాకాశములు, నక్షత్రములు, ఆకాశము అన్నీ స్తుతిస్తున్నాయని మీకెలా తెలుసు? నాకెలా తెలుసంటే రండి చూపిస్తాను దేవుని వాక్యంలో. 19వ కీర్తనకు రండి. సామ్ 19 వర్స్ 1 ఫస్ట్ వర్స్ నుంచి జాగ్రత్తగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనము ఆకాశములు దేవుని మహిమను ఎలా వివరిస్తున్నాయి? ఎలా వివరిస్తాయి ఆకాశములు? ఆకాశములు మాట్లాడలేవు గదా! ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. చూసారండి? ఆయన చేతి పనంటే ఆయన ఎంత జ్ఞానము గలవాడో, ఆయన స్కిల్ ఏంటో, ఆయన పవర్ ఏంటో, ఆయన ఎవరో చెప్తున్నాయంట. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నవి. రెండో వచనం. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చూడండి బోధ చేస్తున్నాయంట, జ్ఞానము తెలుపుతున్నాయంట. మూడో వచనం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. మాట్లాడవు కదా మరి. వాటి స్వరము వినపడదు. చూడండి జాగ్రత్తగా. అంతే కాదంట. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించున్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. జాగ్రత్తగా మీరు గమనించండి. గమనించారా లేదా? దేవుని సృష్టి వాటి ఎగ్జిస్టెన్స్‌తోనే మాట్లాడుతుంది. ఎగ్జిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే, అవి ఎంత గొప్పవో, అవి ఎందుకు దేవుడు పెట్టాడో, ఆటి పని ఏంటో అని చెప్తూ మొత్తము ఆయన గొప్పతనాన్ని వివరిస్తున్నాయంట. ప్రకటిస్తా ఉన్నాయంట. మాట్లాడుతా ఉన్నాయంట. వాటికి నోరు లేదు నిజమే. అవి ఆలోచించలేవు నిజమే. కానీ దేవుడెంత గొప్పవాడో మనకు చెప్తున్నయి అనేటువంటిది చాలా స్పష్టంగా మనకిక్కడ కనిపిస్తా ఉంది. ఇంకొక వచనం గూడా నేను చూపిస్తాను. మీకు ఆయనను ఎలా ఈ యూనివర్స్ అంతా ఆరాధిస్తుంది అనేటువంటి దాన్ని అర్థం కావడం కోసం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 19, 20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమైనది. దేవుడు అది వారికి విసిదపరచెను. ఇక్కడ ఒక మాట అంటాడు. ఆయన అదృశ్య లక్షణములు. అదృశ్య లక్షణములు. అంటే అదృశ్యము అంటే కనపడను. కనపడని లక్షణాలంట. ఆ దేవుడిని కనపడని లక్షణాలంట. అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా అండి? ఈ సృష్టిని చూస్తేనంట మనకి ఈ సృష్టిని చూస్తే ఈ నక్షత్రాలని, ఈ స్కైని, ఈ ఎక్స్‌పాన్స్‌ని, యూనివర్స్ అంతా చూస్తేనంట, దేవుడు ఎంత గొప్పవాడో అవి చెప్తున్నాయంట. డైరెక్ట్‌గా ఆయన్ని మనం చూడలేం గదా! నేను ఆల్రెడీ చెప్పాను. ఆయన ఆత్మ అన్నాడు. ఆయన్ని మనం చూడలేము. ఆయన్ని మనం చూడలేము. కాబట్టి ఆయన అదృశ్యుడు. ఆయన అదృశ్యుడు గాని, ఆ అదృశ్యుడైన దేవుని యొక్క లక్షణాలు మనకి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని చూస్తే మనకు తెలుస్తుందంటండి. ఆయన ఎంత శక్తి గలవాడంట? ఆయన నిత్య శక్తి గలవాడంట. ఆయన ఎంత శక్తి గలవాడంట? ఆయన నిత్య శక్తి గలవాడంట. నిత్య శక్తి గలవాడని సృష్టి అంతా చూస్తే మనకు అర్థమవుతుందండి. అంటే స్టార్స్‌ని, ప్లానెట్స్‌ని చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, ఓహ్! ఇవి ఇంతంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయంటే, దీని వెనకాల ఉన్నటువంటి ఆయన ఎంత శక్తి గలవాడు అని డైరెక్ట్‌గా మనం ఆయన్ని చూడలేకపోతున్నామంట గాని, ఎందుకంటే ఆయన అదృశ్యుడు కాబట్టి, ఆయన అదృశ్య శక్తి మనకి అర్థమవుతుందంట. అవి మాట్లాడుతున్నాయా? మాట్లాడట్లేదా ఇప్పుడు మనతో?
మాట్లాడుతున్నాయి. ఎలా మాట్లాడుతున్నాయి? ఇగో నేనే ఎంత దూరం ఉన్నానంటే, నా దగ్గర ఎంత పవర్ ఉందంటే, నా ఎనకాల ఉన్న ఆయన దగ్గర ఎంత పవర్ ఉంటది అనేటువంటిది మనకి అవి చెప్తూ ఆయనను స్తుతిస్తున్నాయి, ఆయన్ని ఘనపరుస్తున్నాయి అనేటువంటిది గూడా మనం ఇక్కడ చూస్తాం. ఆయన దేవత్వము అని ఉంది గదండీ! దేవత్వము. ఆయన దేవుడని గూడా చెప్తున్నాయంట. దేవుడున్నాడని చెప్తున్నాయంట. ఉన్నాయన దేవుడని చెప్తున్నాయంట. ఆయన నిత్యశక్తి గలవాడని చెప్తున్నాయంట. ఇవన్నీ గూడా అదృశ్య దేవుని గురించి అవి ప్రకటిస్తూనే ఉన్నాయంట. అవి మాట్లాడట్లేదు. మాట్లాడకుండానే మనందరితో మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తామనమాట. సో, ఇక్కడ 148 కీర్తనలో ఆయన ఏం జేస్తున్నాడంటే, ఇవన్నీ మాట్లాడవు కరెక్టు. కానీ అవన్నీ మాట్లాడుతున్నాయి. అవన్నీ మాట్లాడుతూ దేవుడిని స్తుతిస్తున్నాయి అనేటువంటిది మనము ఇక్కడ చూస్తామనమాట. సో, మనము ఆకాశంలో ఉన్నటువంటి అన్నిటిని పిలుస్తున్నాడు. అందరిని రమ్మంటున్నాడు. వచ్చి దేవుడిని స్తుతించమంటున్నాడు. ఇప్పుడు మెయిన్ పాయింట్‌కొస్తున్నాం మనం. 5వ వచనం, 6వ వచనం. 5వ వచనం, 6వ వచనంలో ఎందుకు దేవుడిని స్తుతించాలి ఇవన్నీ? దేవదూతలు ఎందుకు దేవుడిని స్తుతించాలి? సూర్య, చంద్ర, నక్షత్రాలు ఎందుకు దేవుడిని స్తుతించాలి? ఆయన ఏం చేసాడని వాళ్ళకి స్తుతించాలి వాళ్ళు? ఆ! ఇప్పుడు అసలు మెయిన్ పాయింట్‌కొచ్చాం. ఐదో వచనంకొచ్చేటప్పటికే పిలిచాడు. ఇప్పటి వరకు ఓన్లీ పిలిచాడు. కానీ ఇప్పుడు ఎందుకు స్తుతించాలో చెప్తున్నాడు దేవుడిని. ఎందుకు స్తుతించాలంటే ఐదో వచనంలో ఏముందండి? యాక్చువల్‌గా ఐదో వచనము ఇలా ఉండాలి. టెక్స్ట్‌లో ఇలా ఉంది. ఇలా ఉండాలి. నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా మార్చుకోండి. ఏమని ఉండాలంటే ఐదో వచనంలో అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఏలయనగా యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అలా ఉందన్నమాట. అలా ఉండాలి. వచనం ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను చెప్పాను చూడండి. అదిగో అలా ఉంది. మీరు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కూడా చూడండి. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ లెట్ దెమ్ ప్రైజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఫర్ హి కమాండెడ్ అండ్ దే వర్ క్రియేటెడ్. సో, మీరు తెలుగులో కొంచెం పైకి కిందకి వచ్చింది గదా! రావాల్సిన అవసరం లేదు. ఏమని ఉండాలంటే ఐదో వచనంలో అవి యెహోవా నామమును స్తుతించును గాక. అవి అంటే ఏంటి? మొత్తం దేవదూతలు ఆకాశము, ఆ మహాకాశము, సూర్యచంద్రులు, కాంతిగల నక్షత్రాలు అన్నీ గూడా అంట ఆయనను స్తుతించాలంట. ఎందుకంటే అనే మాటుండాలి. అక్కడ ఫర్ అనేటువంటి మాట ఉంది గదండీ! ఎక్స్‌ప్లెయిన్ జేస్తుంది. చెప్తుంది. ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. ఎందుకు దేవదూతలు ఆయన్ని స్తుతించాలి? దేవదూతలు కలుగును గాక అంటే దేవదూతలు కలిగారు గాబట్టి. సూర్య, చంద్ర, నక్షత్రాలు, యూనివర్స్ అంతా కలుగును గాక అంటే అది కలిగింది గాబట్టి. అంటే దేవదూతలు ఉండటానికి కారణము దేవదూతల్లో లేదు. సృష్టి ఉండటానికి కారణము సృష్టిలో లేదు. ద రీజన్ ఫర్ దేర్ ఎక్సిస్టెన్స్ ది ది ఏంజెల్స్ ఎక్సిస్టెన్స్ ఈస్ నాట్ ఇన్ దెమ్‌సెల్వ్స్. ఇన్ ద వెరీ పర్పసెస్ ఆఫ్ గాడ్. ఆయన ఒక ఉద్దేశ్యంతో ఉంది. ఆయన ఉద్దేశ్యంతో కలుగును గాక అని ఆయన ఊరికనే అనలేదు. ఆయనకొక సంకల్పం ఉంది. ఆయనకొక ప్రణాళిక ఉంది. ఆయనకొక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్‌ని ఆయన ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఎళ్తున్నాడు. ఆ ఎగ్జిక్యూషన్‌లో భాగంగానే ఏమన్నాడంటే, దేవదూతలను చేద్దాం అనుకున్నాడు. దేవదూతల్ని ఒక ఉద్దేశ్యంతో చేద్దాం అనుకున్నాడు. అవి దేవుడు కలుగును గాక అనగానే దేవదూతలందరూ గూడా కలిగారు. కోట్ల కొలది దేవదూతలు. కోట్లాను కోట్ల దేవదూతలు దేవుడు మాటతో కలిగెను. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. దేవదూతలు ఎలా కలిగారు? దేవదూతల యొక్క ఆరంభం ఏంటి? దేవదూతలు ఎలా పుట్టారు? ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్‌లున్నాయి ఇక్కడ. అది దేవదూతలు మాత్రమే కాదంట. సృష్టి గూడా ఎలా కలిగింది? దేవుడు కలుగును గాక అంటే కలిగింది. విషయమంతా ఎక్కడికొస్తుందో తెలుసా అండి? యెహోవా వాక్కు దగ్గరికొస్తుంది. అంతా ఎక్కడికొస్తుందిప్పుడు? యెహోవా ఆయన మాట ఎంత పవర్‌ఫుల్లో చూడండి. హౌ పవర్‌ఫుల్ ఈస్ హిస్ వర్డ్. ఔట్ ఆఫ్ నథింగ్ ఎక్స్ నిహిలో అంటాం. నథింగ్ ఔట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేని దాంట్లో నుంచి ఇంత పెద్ద యూనివర్స్ కలుగును గాక అంటే కలిగిందంటే, ఆయన మాటకి ఎంత పవర్ ఉందో చూడండి. నిత్యశక్తి గల దేవుడు అంటే అర్థమేంటి? అర్థమేంటంటే అదే. అంటే ఆయన ఆయన ఎందుకు స్తుతించాలంటే దేవదూతలు దేవా! మేము ఉండటానికి కారణము
నువ్వు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ గూడా దేవుడిని స్తుతించాలంట. ఎందుకు స్తుతించాలి? మేముంటానికి కారణము నువ్వు. నువ్వు ఆజ్ఞ ఇస్తే మేము పుట్టాము. నువ్వు కలుగును గాక అంటే మేము పుట్టాము. మా ఎగ్జిస్టెన్స్‌కి కారణం నువ్వే ప్రభువా! కాబట్టి నిన్ను మేము స్తుతిస్తున్నాము. అంతే కాదంటండి. 6 వచనంలో ఆయన వాటిని చేయటం మాత్రమే కాదంట. వాటిని నడిపిస్తున్నాడంట. 6 వచనం అంతా గూడా ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచున్నాడు. నిత్య స్థాయువు అనే మాటకి అర్థం పర్మనెన్స్. ఫిక్స్డ్. పర్మనెంట్‌గా. సో, నిత్య స్థాయువులు అంటే ఎటర్నల్‌గా ఫిక్స్ చేసాడంట వాటిని. స్థిరపరిచి ఉన్నాడు. వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అవి ఎక్కడుండాలి? ఏ ప్లేస్‌లో ఉండాలి? ఎంత డిస్టెన్స్‌లో ఉండాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్నిటిని గూడా ఆయన జాగ్రత్తగా అరేంజ్ చేసి పెట్టాడంట. అరేంజ్ చేసి పెట్టాడు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి. దేవుడున్నాడని ప్రూఫ్స్ ఏంటని అడుగుతుంటారు చాలామంది. దేవుడున్నాడని ఎవిడెన్స్ ఏంటని అడుగుతుంటారు గదా! దేవుడున్నాడని ఎవిడెన్స్ ఏంటంటే, ఈ యూనివర్స్‌లో అన్నీ ఎక్కడ, ఏది, ఎలా ఉండాలో అలా ఉంది. ఎక్కడ దేన్ని ఆయన పెట్టాడో అది అక్కడుంది. జాగ్రత్తగా ఉంది. పర్మనెంట్‌గా ఉంది. ఫిక్స్‌డ్‌గా ఉంది. ఆయన నియమించినటువంటి లాస్ అన్నీ గూడా ఫాలో అవుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్. అంటే నేనంటుంది స్టార్స్ నుంచి, గెలాక్సీస్ నుంచి, ప్లానెట్స్ నుంచి అన్నీ గూడా ఆయన ఎక్కడ పెట్టాడో మీరు ఆ మాట అదే గదండీ! ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. మీరు ఈవెన్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ నేను చెవుతాను. హి ఎస్టాబ్లిష్డ్ దెమ్ ఫరెవర్ అండ్ ఎవర్. అండ్ హి గేవ్ ఎ డిక్రీ అండ్ ఇట్ షల్ నాట్ పాస్ అవే. అంటే అర్థం ఏంటంటే, ఆయన కట్టడి చేత లేకపోతే ఆయన ఆజ్ఞను నియమించాడంట. ఏది గూడా ఆయన ఆజ్ఞను అతిక్రమించదంట. అంటే అర్థమేంటి? ఎంటైర్ యూనివర్స్‌ని ఆయన క్రియేట్ చేసాడు అనేది ఐదో వచనం చెప్తుంటే, ఆ ఎంటైర్ యూనివర్స్‌ని ఆయన సస్టెయిన్ చేస్తున్నాడు. సస్టెయిన్ చేయటమే కాదు, దాన్ని జాగ్రత్తగా ప్రతిరోజు గూడా పట్టించుకొని అంటే అది కలగటానికి కారణం ఆయనే. అది ఉండటానికి కారణం ఆయనే. కానీ అది ఈరోజు ఉండటానికి కారణం ఆయనే. ఈరోజు మాత్రమే కాదు, అది ఎప్పటికీ ఉండటానికి కారణం గూడా ఆయనేనంట. సో, ద ఎంటైర్ యూనివర్స్ క్రియేషన్ మాత్రమే కాదు, సస్టెనెన్స్ అంటాం గదా! ఆయన దాన్ని జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయాలి గదా! ప్రిజర్వ్ చేయకపోతే మ్యాథ్స్ పని చేయదు, ఫిజిక్స్ పని చేయదు, కెమిస్ట్రీ పని చేయదు. ఏది పని చేయదు. లైఫే పని చేయదు. లైఫే పని చేయకపోతే లైఫే ఉండదు భూమి మీద. సో, భూమి మీద లైఫ్ ఉండాలంటే ఆయన జాగ్రత్తగా అన్నీ కాలిక్యులేట్ చేసి, కాలిక్యులేషన్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా ఉంటేనే ఇదంతా గూడా వర్కౌట్ అవుతదంట. దీన్ని సైన్స్‌లో ఒక మాటుంది. చాలా ఇంపార్టెంట్ మాట. సైన్స్ తెలిసినటువంటి స్టూడెంట్స్‌కి నేనేం మాట్లాడుతున్నానో తెలుసు. దీన్నేమంటారంటే ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు. ఏమంటారు దీన్ని? ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ది యూనివర్స్. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దీన్ని అర్థం కావటం కోసం సింపుల్ ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. సూర్యుడి దగ్గర నుంచి భూమి కరెక్ట్‌గా ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనే ఉంది. కొద్దిగా సూర్యుడి వైపుకెళ్ళామంటే మనం తగలబడతాం. కొద్దిగా సూర్యుడి నుంచి దూరంగా ఎళ్ళామంటే ఐస్ ముద్దయిపోతాం. మనం లైఫ్ బతకదు భూమి మీద. లైఫ్ ఉండదు. అంటే మనము సూర్యుడి వైపు జరిగామా మనం బతకలేము. మనము సూర్యుడి నుంచి కొంచెం దూరం వెళ్ళామా బతకలేము. అంటే మనము బతకటానికి కావాల్సిన కండిషన్స్ అన్నిటిని గూడా చేయటానికి దేవుడు మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు. అగైన్ గాడ్స్ వర్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. ఎ మనం జూసేది ఆయన కట్టడ అంటే ఏంటి? కట్టడం నియమించటం ఏంటండి? కట్టడేంటి? దాన్ని మనం డిక్రీ అంటాం గదా! ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంట. అంటే ఫైన్ ట్యూనింగ్ అనేటువంటిది ఎటు చూడండి మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళు, ఫిజిక్స్ చేసేవాళ్ళు, వాళ్ళ జీవిత కాలం పెట్టి, పీహెచ్‌డీలు పెట్టి మీకు తెలుసు కదా! పాపం వాళ్ళకి టైం ఉండదు. లాబొరేటరీలో కూర్చొని వాళ్ళకి షేవ్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. కొన్నిసార్లు గడ్డం వచ్చి తలంతా ఇలా ఎళ్ళిపోయి పెద్ద పెద్ద జుట్టేసుకొని, పెన్నులు తీసుకొని రాసుకుంటా ఉంటారు కదండీ! వాళ్ళసలు కనుక్కుంటానికి అసలు ఏంటిది అంతా అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా! వాళ్ళు ఇదంతా కనుక్కునేది ఏంటంటే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు గదా! ఆ ఆజ్ఞలు ఏముందో కనుక్కుంటున్నారు ఈళ్ళందరూ కూర్చొని. ఆజ్ఞలో ఏముంది? అది వీళ్ళు కనుక్కుంటుంది. ఇంత జీవితం అంతా ఆ కనుక్కోవడం మీద పెడుతున్నారు గదండీ! మరి ఆయన్ని గుర్తు చేసుకోరా? ఆయన్ని గమనించరా? అరే! ఇదంతా అసలు ఎలా జరుగుతది?
ఇది ఎలా అవుతది అనేటువంటి ఆలోచన లేదా? సో, నిజంగా దేవుడున్నాడు అని ప్రూఫ్ ఒకటే ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ద యూనివర్స్. నేను చెప్తున్నాను. దేవుడున్నాడు అనేటువంటి ప్రూఫ్స్ చాలా ఉన్నాయి. ఒక ప్రూఫ్ ఏంటో చెప్పమంటారా? దేర్ ఈస్ ఎ ఫైన్ ట్యూనింగ్ ఇన్ ద యూనివర్స్. ఎంత ఫైన్ ట్యూనింగో నేను చెప్తాను మీకు అర్థం కావడం కోసం. వీటిని మనము కాన్స్టెంట్స్ అంటాం. మనం మ్యాథమెటిక్స్ వచ్చినోళ్ళందరికీ తెలుసు ఈ కాన్స్టెంట్స్ అంటే ఏంటి. కాన్స్టెంట్స్ దాదాపు ఒక 21 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఈ యూనివర్స్ ఫైన్ ట్యూనింగ్ చేయడానికి దేవుడు వాడిన కాన్స్టెంట్స్. వాటిల్లో కొన్ని కాన్స్టెంట్స్ చెప్తాను మీకు అర్థం కావటం కోసం. ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ కాన్స్టెంట్ అని ఉంది. మొట్టమొదటి కాన్స్టెంట్. ఫస్ట్ కాన్స్టెంట్ ఈస్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కాన్స్టెంట్. రెండోది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాన్స్టెంట్ అని ఉంది. ఈఎంఎఫ్ అంటాం గదా! సో, అది లేకపోతే కెమికల్ బాండ్స్ జరగవంట. సో, మీరు ఊహించుకోండి. అది గనక కొద్దిగా తేడా ఉందనుకోండి, కొద్దిగా తేడా ఉందనుకోండి, అయిపోయింది ఇంక. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కాన్స్టెంట్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ కాన్స్టెంట్, కాస్మోలాజికల్ కాన్స్టెంట్, ఇనీషియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ అండ్ ఎనర్జీ, వెలాసిటీ ఆఫ్ లైట్ విచ్ ఈస్ ఫిక్స్డ్. వాటిలో తేడాలున్నాయనుకోండి, కొద్దిగా అటు ఇటు తేడాలున్నాయనుకోండి, తేడాలుంటే ఏం జరుగుతదో కూడా చెప్తాను. నేను ఇందాక భూమి కొద్దిగా అటు ఇటు తేడా ఉంటే ఏం జరుగుతదో చెప్పాను గదా! మీకు అర్థమైంది. వీటిల్లో కొంచెం తేడాలుంటే ఏం జరుగుతదో చెప్తాను. గ్రావిటేషనల్ ఫోర్స్ కాన్స్టెంట్ ఇప్పుడు ఉన్నదానికన్నా గూడా కొద్దిగా వీక్‌గా ఉంటేనంట స్టార్స్, ప్లానెట్స్ ఫార్మ్ అవ్వంట. స్టార్స్, ప్లానెట్స్ ఫార్మ్ అవ్వవు. అంటే నక్షత్రాలు, గ్రహాలు పుట్టవంట. అది గనక కొంచెం వీక్‌గా ఉంటే. ఒకవేళ అది గనక కొద్దిగా స్ట్రాంగ్ అయిందనుకోండి. ఇప్పుడున్న దానికన్నా ఇంకొంచెం స్ట్రాంగ్ అయిందండి. స్ట్రాంగ్ అయితే గనక అప్పుడేం జరుగుద్దంటే నక్షత్రాలన్నీ గూడా తగలబడిపోతాయి. చూడండి నక్షత్రాలు అవి పుట్టాలంటే ప్లస్ పుట్టి అవి బతకాలంటే ఆ కాన్స్టెంట్ ఎంతుండాలో అంతే ఉండాలంట. లేకపోతే అవి పని చేయవంట. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం. రెండోది కాస్మోలాజికల్ కాన్స్టెంట్ అని ఉంది గదా! కాస్మోలాజికల్ కాన్స్టెంట్ గనక ఇప్పుడున్న దానికన్నా గూడా కొద్దిగా స్లైట్‌లీ మోర్ పాజిటివ్ సైడ్ గనకెళ్తే గనక యూనివర్స్ మొత్తం ముక్కలు, ముక్కలు, ముక్కలు పీసెస్ పడిపోద్దంట. అర్థమైందా? సో, ఫాలింగ్ అపార్ట్ అంటాం గదా! ఇట్లా ముక్కలు, ముక్కలు అయిపోతది. అదే కాస్మోలాజికల్ కాన్స్టెంట్ స్లైట్‌గా నెగెటివ్ సైడ్‌కి గనకెళ్తే యూనివర్స్ ఇలా ఉంది గదా! ఇలా ఉందంతా గూడా ఇలా వచ్చేసేసి, ఇలా వచ్చేసి ఇలా అయిపోద్దండి. కొలాప్స్ అయిపోద్దంట. నాకు అర్థమైందేంటంటే, ఈ 21 కాన్స్టెంట్స్ ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్సే మాట్లాడాను మీతో. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాన్స్టెంట్ గనక తేడాలొస్తే కెమికల్ బాండ్సే ఫార్మ్ అవ్వంట. మీ కెమికల్ బాండ్స్ ఎంత ఇంపార్టెంటో లైఫ్‌కి మీకు తెలుసు. నేను లైఫ్ భూమి మీద ఉండటానికి గాని అన్నిటికి. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి ఫైన్ ట్యూనింగ్? అవి పుట్టటానికి కారణం ఆయనేనంట. అవి ఈరోజు అక్కడ ఉండటానికి కారణమైన ఆయనేనంట. అవి జాగ్రత్తగా వాటి వాటి కక్షల్లో తిరుగుతూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, స్తుతిస్తూ అన్ని వైపులా ఆయనను ప్రకటిస్తూ ఉన్నాయి గదా! దాని వెనకాల ఆయన సృష్టిని చేసి విడిచిపెట్టి ఎళ్ళిపోలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించుచున్నాడనుంది. అంటే అర్థం ఏంటంటే బై ద బై ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్. హిస్ వర్డ్ ఈస్ సో పవర్‌ఫుల్. మళ్ళీ చెప్తున్నాను ఆయన వాక్యము ఎంత శక్తి గలదో, ఆయన వాక్ ఎంత శక్తి గలదో మీకు తెలియట్లేదు. మనం అది అర్థం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞ ఇస్తేనంట, ఆయన కట్టడలను నియమిస్తేనంట, అవి ఏవి గూడా అతిక్రమించకుండా జాగ్రత్తగా వాటి వాటి ప్లేసెస్‌లో అవి ఉంటా, వాటి వాటి పనది చేస్తా, జాగ్రత్తగా యూనివర్స్ మొత్తాన్ని గూడా ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఎవ్రీ డే సూర్యుడు ఉదయించటానికి కారణం ఆయన. ఎవ్రీ డే మనం నైట్ చూడటానికి కారణం ఆయన. కాలములు ఆయన చేతుల్లో ఉన్నాయి. టైం ఆయన చేతిలో ఉంది. కాలములు ఆయన చేతిలో ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నారు. గ్రహాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఏమండి? క్రైస్తవులు వాస్తులు నమ్మటం జ్యోతిష్కులు నమ్మటం ఏంటండి? ఎంత దారుణం అండి.
ఏమని అర్థం ఉందండి? అసలు మన దేవుడెవరు? యాస్ట్రాలజీయా? యాస్ట్రాలజీనా? వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యాస్ట్రాలజీ? ఏంటి? మన జీవితాల మీద గ్రహాల ప్రభావమా? మన జీవితాల మీద నక్షత్రాల ప్రభావమా? ఏంటండిది? ఎవరు మనం? మనం ఎవరో గూడా మనకు తెలీదు. నేను చెప్తున్నాను. మన దేవుడెవరో మనకు తెలిస్తే, మనము ఇగో ఈ మనుషుల ఆచారాలనన్నిటిని నెట్టవతల పడేస్తాం. మన జీవితాల్లో ఉండదు ఇలాంటి 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 వ్యర్థమైన పనికిరానటువంటి జ్ఞానం అంతా గూడా మన జీవితాల్లో నుంచి పక్కకెళ్ళిపోతది. దేవుడెవరో తెలియనప్పుడే ఇలాంటివన్నీ నమ్ముతుంటారు. మన దేవుడు ఎంత శక్తి గలవాడో మీరు చూడండి. ఆ దేవదూతలు ఆయన ఎదుట సాగిలపడి, ఆయనకి నమస్కారం జేస్తూ, ఆయనను నిత్యము స్తుతిస్తా ఉన్నాయి. అంతేకాదు ఎంటైర్ యూనివర్స్ ఏమంటుందో తెలుసా? అసలు మమ్మల్ని చేసిందాయనే. మేము ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం ఆయనే. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తే ఆయన మేము అక్కడికొస్తాము. ఆయన ఎంతకాలం తీసుకెళ్తే అంతకాలం వస్తాము. మేము ఏ రోజు ఆయన మాట వినకుండా పక్కకెళ్ళిపోవటం గాని, తేడా గాని మా జీవితాల్లో ఏమీ జరగదు. కాబట్టి మేము నిత్యము ఆయనను స్తుతిస్తూనే ఉంటాము. మేము మాట్లాడలేకపోవచ్చు. మీలాగా అని మన వైపు చూస్తూ చెప్తున్నారనమాట. మీలాగా మేము మాట్లాడలేకపోవచ్చు. కానీ మేమెప్పుడు దేవుని మాటకి మాత్రం అవిధేయత చూపించం. దేవుడు చెప్పింది మేము చక్కగా జరిగించుకుంటూ వెళ్తామని చెప్పి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నీ గూడా చెప్తున్నాయి. సో, అలాంటి దేవుడిని వాళ్ళందరూ ఆరాధన చేస్తా ఉన్నప్పుడు, దేవదూతలందరూ ఆరాధన చేస్తా ఉన్నప్పుడు, మనం ఆరాధన చేయలేదనుకోండి. చూడండి మన జీవితాలకి మీనింగ్ ఏంటి ఇంకా? సో, మిగిలిన సాము నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ఇక్కడికి ఆపుతున్నాను. 6వ వచనం దగ్గర మనము ఆకాశంలో దేవుడిని ఆరాధించడం వరకు చూసాము. నెక్స్ట్ సండే మనము భూమి మీదకొద్దాము. భూమి మీదకొచ్చి భూమి మీదనున్న సమస్తం కూడా దేవుడిని ఎలా ఆరాధిస్తుందో మనం చూడబోతున్నాము. ఆయన మహిమకు పాత్రుడు, ఆయన ఘనతకు పాత్రుడు, ఆయన స్తుతికి పాత్రుడు. మన జీవితాల్లో మిగిలిన సమయం అంతా గూడా మన దేవుడిని స్తుతిస్తూ బ్రతుకుదాం. దీన్ని ప్రయారిటీగా తీసుకోండి. దయచేసి మరలా చెప్తున్నాను. మీరు మరణ భయం ఉండదు మీకు. దేవుడిని స్తుతించేవాడికి. దేవుడిని నిత్యము స్తుతించేవాడికి మరణ భయం ఉండదు. ఎందుకంటే మరణం ఏం చేయలేదు నన్ను. ఈయనెవరో చూసాం గదా! ఈరోజు మనం. అంత పెద్ద నక్షత్రాలని అలా పట్టుకొని ఒక ఆజ్ఞతోనే కలుగును గాక అంటే కలుగుతుంటే, నన్ను మట్టిలో పెడితే లేకపోతే నన్నెక్కడైనా సమాధిలో పెడితే ఆయనకి పెద్ద విషయమా నన్ను లేపి బయటికి తీసుకురావటానికి. అస్సలు ఆలోచించండి. స్తుతి చేయట్లేదు. అందుకే మన జీవితాల్లో భయముంది. స్తుతి చేయట్లేదు. అందుకే మన జీవితాల్లో చింతుంది. దేవుణ్ణి స్తుతించండి. అన్నిటికన్నా శ్రేష్టమైనది స్తుతి. ఆయన ఒక్కడు మాత్రమే స్తుతికి పాత్రుడు. మీరు ఏ రోజు ఆకాశం వైపు చూసి నక్షత్రాలను స్తుతించకండి. గ్రహాల వైపు చూసి గ్రహాలను స్తుతించకండి. మీరు ఏ రోజు గూడా దేవదూతల వైపు చూసి దేవదూతలను స్తుతించకండి. వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అది మర్చిపోకండి మీరు. సృష్టిని ఆరాధించటం ఏంటండి? సూర్యుడిని ఆరాధించటం ఏంటి? చంద్రుడిని ఆరాధించటం ఏంటి? నక్షత్రాలను ఆరాధించటం ఏంటి? ఆకాశాన్ని ఆరాధించటం ఏంటి? జీవము గల దేవుడిని వదిలిపెట్టేసి. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? మేమందరమే దేవుడిని ఆరాధిస్తున్నాము. మీరు దేవుడిని ఆరాధించండి అని వాళ్ళు మనల్ని పిలుస్తుంటే, మనమేమో నిజమైన దేవుడిని వదిలేసి సృష్టిని ఆరాధిస్తాం ఏంటండి? ఎంత తప్పండి? దేవదూతల వైపు ఎళ్ళటం ఏంటి? అసలు దేవదూతలు ఎవరు? దేవుని సృష్టి వాళ్ళు. దేవుని సంకల్పం నెరవేరుస్తున్నారు. ఆయనను వాళ్ళు ఆరాధిస్తున్నారు. మనము వాళ్ళకి దేవుడు ఏ స్థానం ఇచ్చాడో, ఆ స్థానంలో వాళ్ళని గౌరవంగా చూడాలి గానీ, వాళ్ళని ఆరాధించడం ఏంటి? దేవదూత ఆరాధన ఏంటి? దయచేసి మనము దేవుని వాక్యముతో మనల్ని మనం నింపుకుందాము. ఆయన వాక్కుకు మనము భయపడదాము. మన దేవుడిని నిత్యము మనము ఆరాధిద్దాము. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.